శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు ఈ శ్రీరామనవమి ఏం కొత్త సినిమాలు చూడాలో అర్థం కావడం లేదా? అయితే నేను చెప్పబోయే ఈ 6 తెలుగు సినిమాలు చూడండి. క్రాక్ నుండి జాతిరత్నాల వరకు ఈ శ్రీరామనవమికి చూడమని మేము మీకు సూచించే 6 తెలుగు సినిమాలు. ప్రస్తుతం కొత్త తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల కారణంగా కొత్త మూవీస్ చూడడానికి దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళడం మీకు సుఖంగా అనిపించకపోతే మరి ఏమీ బాధపడకండి. ఇంట్లోనే ఉండి ఓటీటీలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి. మేము ఈ శ్రీరామనవమికి చూడమని చెప్పే 6 మూవీస్. ఫస్ట్, ఉప్పెన. బుచ్చిబాబు డైరెక్టర్ ఫస్ట్ మూవీ డైరెక్షన్ చేశారు. ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ కోవిడ్-19 తర్వాత కొత్త కలెక్షన్ రికార్డులు సృష్టించింది. పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి మంచి లవ్ స్టోరీ బాగా పడింది. ఫస్ట్ మూవీ అయినా సరే సూపర్గా చేశారు. అండ్ డిఎస్పి మ్యూజిక్ సూపర్, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్గా చేశాడు. సేతుపతి తన కుల అహంకారాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఉప్పెన ఏప్రిల్ 14 నుండి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సెకండ్, జాతిరత్నాలు. పెద్ద హీరో కాకపోయినా చిన్న బడ్జెట్లో సినిమా తీశారు. ప్రేక్షకుల్ని భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనౌన్స్మెంట్ చేయబడింది. ఈ మూవీకి ఎంతమంది విమర్శించారో వాళ్ళందరి నుండి మంచి ప్రేమ వచ్చింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన జాతిరత్నాలు. అనుదీప్ కేవి ఈ మూవీకి మంచి డైరెక్టర్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడవచ్చు. కానీ ఈ మూవీలో మాత్రం కామెడీ హైలైట్ భయ్యా. థర్డ్, క్రాక్ మూవీ. ఈ మూవీ మన 2 తెలుగు రాష్ట్రంలో బాక్స్ ఆఫీస్ బిజినెస్ అలా ఇంక్రీజ్ చేసేసింది. దానికి క్రెడిట్ మన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకి దక్కుతుంది. మన దేశంలో ఇప్పటికీ అక్కడక్కడ లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు బయట కొద్దిగా భయంతో తిరుగుతున్న సమయంలో క్రాక్ బయటకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. గోపిచంద్ మలినేని రిటర్న్ అండ్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీకి మంచి మ్యూజిక్, ఎస్ఎస్ తమన్ అండ్ ఫైటింగ్ మాత్రం సూపర్. ఈ మూవీలో రవితేజ ఒక పోలీస్ యాక్ట్ చేశాడు. రవితేజ తన ఓన్ రూల్తో చేశాడు ఈ మూవీ. ఇందులో శృతి హాసన్, వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్రకని సపోర్టింగ్ రోల్స్. క్రాక్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఫోర్త్, యువరత్న మూవీ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సంతోష్ ఆనంద్రం. ఈ మూవీలో మెయిన్ రోల్లో పునీత్ రాజ్కుమార్ యాక్ట్ చేశారు. థియేటర్లో 100% ఆక్యుపెన్సీకి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఒప్పుకోలేదు. తర్వాత సినిమాలలో ప్రారంభమైన వారం తర్వాత మూవీ ప్రొడ్యూసర్ దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంచారు. ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్. మార్చాలనుకునే అత్యవసర సంస్థల నుండి గవర్నమెంట్ రన్ చేసే కాలేజెస్ ప్రొడక్ట్ చేయడానికి ఒక మంచి ఐడియాలజిస్టిక్ ప్రొఫెసర్ పోరాటం చేస్తారు. అతని చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శయేష, సోను గౌడ్ అండ్ ధనంజయ్ కూడా యాక్ట్ చేశారు. అసలు కన్నడ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్రసారం అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. నాంది మూవీ. కొత్తగా వచ్చిన విజయ్ కనకమేదల రిటర్న్ అండ్ డైరెక్షన్ చేసిన మూవీ. ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ లా గురించి మనకి తెలియజేస్తుంది. సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ పోలీసుల క్రూరత్వం చుట్టూ తిరిగే అనేక స్టోరీస్ను మనం చూసాం. కేసుకి సంబంధం లేని నేరాన్ని ఒప్పుకోవడానికి హింసను ఎలా యూజ్ చేస్తారు. ఈ మూవీ 1% స్టోరీని చెప్తుంది. తనకి పోలీసుల చేత అన్యాయం జరిగింది అండ్ రాంగ్ ఎవిడెన్స్ అంటే తప్పుడు ఆరోపణలకు లీగల్గా ఎలా ఫైట్ చేశాడు అనేది ఈ మూవీ. అండ్ నాంది కాస్ట్ విషయానికి వస్తే అల్లు నరేష్, వరలక్ష్మి, శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, వినయ్ వర్మ తదితరులు యాక్ట్ చేశారు. దిస్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సిక్స్త్, జాంబిరెడ్డి. తెలుగులో అనేక యాక్షన్ మూవీకి రాయలసీమ మంచి బ్యాక్డ్రాప్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో హింసకి సినాప్సిస్, హెయిట్, ట్రిగర్, టెంపర్ ఉన్న వారికి పేరుగాంచిన రాయలసీమ. జాంబీస్ దండయాత్రకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్గా తీశాడు. ఈ మూవీ ఫన్ అండ్ ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అండ్ గెటప్ స్క్రీన్ కామెడీ మాత్రం ఎక్సలెంట్. దిస్ మూవీ స్ట్రీమింగ్